నమస్తే నేను నళిని వెల్కమ్ టు స్టోరీ రిపోర్ట్. ప్రజాస్వామ్యానికి పట్టం కట్టాల్సిన ఎన్నికలు స్వేచ్ఛగా జరగడం లేదు. పోలింగ్ సమయంలో ఎక్కడికక్కడ అక్రమాలు జరుగుతున్నాయి. స్థానిక ఎన్నికల దగ్గర నుంచి పార్లమెంట్ ఎన్నికల వరకు ఎన్నిక ఏదైనా సరే ఏదో ఒక రకంగా పార్టీలు నేతలు ఎలక్షన్ కోడ్ ఉల్లంఘనకు తెగబడ్డం కనిపిస్తూనే ఉంది. బ్యాలెట్ బాక్సులతో పోలిస్తే ఈవీఎంలు వచ్చాక అక్రమాలు తగ్గుముఖం పట్టాయి. కానీ వాటికి పూర్తిగా తెరపడలేదు. ఈసీ ఎప్పటికప్పుడు కట్ట నిబంధనలు తీసుకొస్తున్నా అంతగా ప్రయోజనం కనిపించడం లేదు. చాలా సార్లు ఎన్నికల అక్రమాలపై ఈసీకి సమాచారం కూడా ఉండకపోవడం విడ్డూరంగా ఉంది. ప్రజాస్వామ్యానికి ఎన్నికలు ఆక్సిజన్ లాంటివి. ఎన్నికలు ఎంత పారదర్శకంగా జరిగితే అంత పాలకులను ఎన్నుకోవడంలో పౌరుల భాగస్వామ్యం పెరుగుతుంది. కానీ అడపాదడపా జరుగుతున్న ఎన్నికల అక్రమాలు మొత్తం పోలింగ్ ప్రక్రియనే అపహాస్యం చేస్తున్నాయి. ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధం లాంటిదని ఈసీ చెప్తోంది. ఓటర్లు నిజమే అనుకుని పోలింగ్ బూత్లకొస్తే అక్కడ కొందరు రౌడీ నేతలు పోలింగ్ బూత్లని కబ్జా చేస్తారు, ఈవీఎంలు బద్దలు కొడతారు. ఇలాంటి సీన్లు చూశాక ఓటర్లు ఏ నమ్మకంతో ఓటేయాలనేది అంతు చిక్కని ప్రశ్న. అయితే ఇక్కడ ఎన్నికల అక్రమాలు ఎప్పటికప్పుడు పుట్టుకురాలేదు. దేశంలో తొలి ఎన్నికల దగ్గర నుంచి ఈ అక్రమాలు పురుడు పోసుకున్నాయి. బ్యాలెట్ విధానం ఉన్నప్పుడు బ్యాలెట్ బాక్సుల్లో ఇంకుపోయడం, బ్యాలెట్ బాక్సులు ఎత్తుకుపోవడం లాంటి ఘటనలు జరిగేవి. కొన్ని చోట్ల ఏకంగా బూత్లు క్యాప్చర్ చేసి యథేచ్ఛగా రిగ్గింగ్ చేసేవారు. పోలింగ్ అధికారులపై భౌతిక దాడులకు తెగబడేవారు. కొన్ని చోట్ల పోలింగ్ బూతుల్లోనే మర్డర్లు కూడా జరిగేవి. కానీ ఈవీఎంలొచ్చాక చాలా వరకు అక్రమాలకు తెరపడిందని ఈసీ చెప్తోంది. గణాంకాలు అదే నిజమని చాటుతున్నాయి. కానీ ఈవీఎంలొచ్చినా నేతల దౌర్జన్యాలకు అడ్డుకట్ట పడలేదని ఇటీవల ఏపీ పోలింగ్ రోజు జరిగిన ఘటనలు నిరూపించాయి. ఓ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధి పోలింగ్ బూత్లోకి వెళ్లి ఈవీఎం బద్దలు కొడితే మరో పార్టీ నేతలు బూత్ క్యాప్చర్ చేసి రిగ్గింగ్ చేశారనే ఆరోపణలొచ్చాయి. ఏకంగా వీడియోలు కూడా విడుదలయ్యాయి. ఈ వీడియోలు చూసి ఓటర్లంతా ముక్కున వేలేసుకునే పరిస్థితి. వీడియోలు వచ్చిన చోటే ఇలా జరిగిందా, లేకపోతే చాలా చోట్ల జరిగినా కేవలం ఈ వీడియోలే బయటకొచ్చాయా అనేది తేలాల్సి ఉంది. ఎన్నికల జాబితాల్లో అక్రమాలు జరగకుండా చూడాల్సిన ప్రధానమైన బాధ్యత జిల్లా ఎన్నికల అధికారులుగా ఉన్న కలెక్టర్లదే. సగానికి పైగా జిల్లాల్లో కలెక్టర్లు రాజకీయ ఒత్తిళ్లకు లొంగిపోయి నేతలు చెప్పినట్టల్లా ఆడుతున్నారు. వారి కళ్ల ముందే పెద్ద ఎత్తున దొంగ ఓట్లు చేర్పించినా ప్రత్యర్థి పార్టీల సానుభూతిపరులు తటస్థులు ఓట్లు తీసేయిస్తున్నా కలెక్టర్లలో ఉలుకు పలుకు లేదు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా కనీస స్పందన ఉండడం లేదు. చాలా మంది పోలీసులు రాజకీయ పార్టీలకు తొత్తులుగా వ్యవహరిస్తున్నారు. చివరికి ఢిల్లీ వరకు వెళ్లి ఈసీకి ఫిర్యాదు చేయడమో కోర్టును ఆశ్రయించడమో చేస్తే అప్పుడు కేసులు పెడుతున్నారు. అలా పెట్టిన కేసుల్లోనూ దర్యాప్తు ముందుకు సాగడం లేదు. బాధ్యులపై చర్యలు ఉండడం లేదు. అసలు ఢిల్లీ వరకు వెళ్లి ఎంతమంది పోరాడగలరు? ఢిల్లీ నుంచి ఈసీ బృందం వచ్చి విచారణ జరపాల్సిన పరిస్థితి వచ్చిందంటేనే రాష్ట్రాల్లో పరిస్థితి ఎలా ఉందో, అక్రమాల్ని అడ్డుకోవాల్సిన జిల్లా కలెక్టర్లు కొన్ని పార్టీలకి ఎలా వత్తాసు పలుకుతున్నారో అర్థమవుతోంది. ఏ పల్లెలో ఏ పట్టణంలో చూసినా ఓటర్ల జాబితాలో కోకొల్లలుగా అక్రమాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. కొన్ని పార్టీల నేతలకు వంత పాడుతున్న అధికారుల అక్రమాలకు అంతూ పొంతు లేదు. అనేక నియోజకవర్గాల్లో కొన్ని కుటుంబాల్లో ఎవ్వరికీ ఓట్లే లేకుండా చేశారు. మరికొన్ని కుటుంబాలైతే ఒకరికి ఓటు ఉంచి మిగతా వారివి తీసేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓట్లేసిన వారి పేర్లు అసెంబ్లీ ఎన్నికల ఓటర్ల జాబితాలో తొలగించారు. ఒకే కుటుంబంలో ఒకరి ఓటు ఒక పోలింగ్ కేంద్రం పరిధిలో ఉంచి మరొకరిది వేరొక కేంద్రం పరిధిలో చేర్చేశారు. 0 డోర్ నెంబర్తో రాష్ట్ర వ్యాప్తంగా లక్షల ఓట్లు పెట్టారు. ఒకే ఇంట్లో ఒకే డోర్ నెంబర్ చిరునామాతో వందల ఓట్లు చేర్చారు. ప్రత్యర్థి పార్టీల సానుభూతి పరులు ఓట్లు ఇష్టానుసారంగా తొలగించేశారు. తమకు అనుకూలంగా భారీగా నకిలీ ఓట్లు చేర్చారు. వేల సంఖ్యలో దొంగ ఓట్లను చేర్పించడం, ప్రత్యర్థి పార్టీలకు చెందిన వారి ఓట్లను తొలగించడాన్ని కొన్ని పార్టీలు వ్యవస్థీకృతం చేశాయి. దీనికోసం ఎక్కడలేని కొత్త ఎత్తులు వేయడంలో ఆయా పార్టీలు పండిపోయాయి. లక్షల సంఖ్యలో అర్హుల ఓట్లను తొలగించాలంటూ ఫామ్ 7 దరఖాస్తులు చేయించడం అందులో ఒక పోకడ. పోలింగ్ దగ్గర పడగానే ఓటరు చైతన్యం పేరుతో ఇబ్బడి ముబ్బడిగా కొత్త ఓటర్ల పేరు చేర్చడం వెనుక కొన్ని పార్టీల అక్రమాలు ఉండడం సాధారణంగా మారింది. గత కొన్ని దశాబ్దాలుగా ఎన్నికల్లో డబ్బు, కులం, ప్రాంతీయతత్వం వంటి వాటిని ఉపయోగించుకుని నేరస్తులు రాజకీయాల్లోకి చొరబడ్డారు. ప్రస్తుతం రాష్ట్ర శాసనసభలో కానీ పార్లమెంట్లో కానీ సగం వరకు సభ్యులు నేర చరిత్ర కలవారే ఉన్నారు. ఇకపోతే దక్షిణాది రాష్ట్రాల్లో డబ్బుతో ఓట్లు కొనే దుస్సాంప్రదాయం మొదలైంది. ఒక శాసనసభ నియోజకవర్గానికి 10 నుంచి 20 కోట్ల రూపాయలు ఖర్చు చేయందే గెలుపు సంగతి దేవుడెరుగు. డిపాజిట్ కూడా దక్కని పరిస్థితి. ఓటర్లని డబ్బు, మద్యం, భోజనం, ఇతర బహుమతుల ప్రలోభపెట్టినా నేరం కిందకే వస్తుంది. ఐపీసీ సెక్షన్ 171 ప్రకారం ఓటర్ని ప్రలోభ పెట్టడం లంచం కిందకొస్తుంది. అలాగే ఓటర్ను కులం, మతం, ప్రాంతం తదితరాలతో ఓట్లు అడగడం కూడా నేరమే. అందుకు 1 సంవత్సరం వరకు జైలు శిక్ష పడుతుంది.
అలాగే ప్రజా ప్రాతినిధ్య చట్టం 1950 సెక్షన్ 123 ప్రకారం కూడా ఓటర్ను ప్రలోభపెట్టిన అభ్యర్థులు శిక్షార్హులు. అయితే ఎన్నికల్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నా ఎన్నికల అధికారులు అడపాదడపా కేసులు రాసినా వాటిపై ఎన్నికల తర్వాత ఎలాంటి చర్యలు ఉండవు. సంవత్సరాల కొద్దీ కోర్టుల్లో కేసులు పెండింగ్లో ఉంటాయి. 5 సంవత్సరాల క్రితం సుప్రీంకోర్టు శాసన పార్లమెంటు సభ్యులపై నమోదైన కేసుల సత్వర విచారణ కోసం ప్రత్యేక కోర్టులు స్థాపించాలని, త్వరితగతిన విచారణ జరపాలని ఆదేశాలిచ్చింది. దీంతో తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేక కోర్టుని ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో సుమారు వివిధ జిల్లాల్లో ఉన్న 395 కేసులు ప్రత్యేక కోర్టుకు బదలాయించారు. కేవలం 14 కేసుల్లో మాత్రమే నామమాత్రపు శిక్ష పడింది. మిగిలిన 381 కేసులు పోలీసులు వారు సరైన ఆధారాలు ప్రవేశపెట్టకపోవడంతో కొట్టివేశారు. నచ్చిన వ్యక్తులను ప్రజాప్రతినిధులుగా ఎన్నుకునేందుకు ఓటర్లకున్న స్వేచ్ఛ ప్రజాస్వామ్యానికి పునాది వంటిదే. ప్రజలను భయపెట్టి వారి ఓటు హక్కును కబలించి అధికారాన్ని గుప్పిట పట్టాలనుకునే రౌడీ రాజకీయాలు ప్రజాస్వామ్య మనుగడకు ప్రమాదకరం. ఎన్నికల ప్రక్రియను అపహాస్యం చేసే అరాచక శక్తులను అడ్డుకుని తీరాలన్న సుప్రీంకోర్టు పోలింగ్ కేంద్రాల ఆక్రమణ వంటి వాటికి తెగబడే వారిని కఠినంగా శిక్షించాలని 2 దశాబ్దాల క్రితమే అభిప్రాయపడింది. ఆ మేరకు విధి నిర్వహణలో ఎలక్షన్ కమిషన్ ఎప్పటికప్పుడు చేతులెత్తేస్తూనే ఉంది. ప్రతిసారి ఎన్నికల సమయంలో ఈసీ ఆర్భాటంగా ప్రకటనలు చేయడం, ఈసారి గతంలో మాదిరిగా కుదరదంటూ హెచ్చరించడం పరిపాటిగా మారింది. కానీ తీరా పోలింగ్ రోజు వచ్చేసరికి ఎప్పటిలాగే జరిగేవన్నీ జరుగుతూనే ఉంటాయి. ఈసీ అసమర్థతే అదనుగా రౌడీ నేతలు కూడా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. వాతావరణం ఏంటి అసలు? ఇది కేవలము ఆ పార్టీనో ఈ పార్టీనో లేకపోతే ప్రభుత్వాన్నో పోలీసులను ఎన్నికల సంఘం ఒక భాగం ఒక కోణంలోనే చూస్తే సరిపోదు. ఇది మొత్తంగా ఒక ఆందోళనకరమైనటువంటి పరిస్థితి. ఓ ప్రజాప్రతినిధి పోలింగ్ బూత్లోనే ఓటర్ను లాగిపెట్టి కొడతారు. మరో ప్రజాప్రతినిధి పోలింగ్ అధికారుల్ని బెదిరిస్తారు. ఇంకో ప్రజాప్రతినిధి ఈవీఎంని బద్దలు కొడతారు. ఇలా ఒకటేంటి, ఎక్కడ చూసినా నేత్రాశ్రీల దౌర్జన్యాలు కనిపిస్తూనే ఉన్నాయి. కానీ చాలాసార్లు ఈసీ వీరిపై చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. అదేమంటే నేతలతో కుమ్మక్కయ్యే స్థానిక అధికారులు కేసులు పెట్టడానికి సాక్ష్యం లేకుండా చేస్తున్నారనే జవాబులొస్తాయి. కానీ దశాబ్దాలు గడిచినా ఇలా రొటీన్ సమర్థింపులతో ఎంతకాలం ఎన్నికల బండి లాగిస్తారనే ప్రశ్నలకు ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సి ఉంది. అలాగని ఈసీకి అధికారాలు లేవని కాదు, ఈసీ ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని కాదు. ఈసీ ఎప్పటికప్పుడు స్వేచ్ఛాయుత ఎన్నికల కోసం గట్టిగానే ప్రయత్నిస్తోంది. కానీ ఈసీకి యంత్రాంగం నుంచి సరైన సహకారం అందడం లేదు. దీంతో కాళ్లు కట్టేసి పరుగు పెట్టమన్నట్టుగా తయారవుతోంది ఈసీ పరిస్థితి. కేవలం ఎన్నికలప్పుడు కొన్ని నెలల అధికారంతో ఈసీ చేయగలిగేదేమీ ఉండదనే వాదన కూడా ఉంది. ఈసీ ఎప్పుడూ సర్వస్వతంత్రంగా వ్యవహరించే అధికారం ఉంటేనే నేతలు లక్ష్మణ రేఖ దాటకుండా ఉంటారనే సూచనలున్నాయి. టీఎన్ శేషన్ లాంటి వారు సీఈసీగా పార్టీలు నేతల్ని హడలెత్తించినా ప్రతిసారి అలాంటి అద్భుతాలు జరగవని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వ్యక్తుల్ని నమ్ముకుంటే లాభం లేదని, వ్యవస్థలు బలోపేతం చేయాల్సిన అవసరం చాలా ఉందనే చర్చ జరుగుతోంది. ఎన్నికల్లో అక్రమాలకు అడ్డుకట్ట వేయడానికి ఈసీ కొన్ని వినూత్న చర్యలు తీసుకుంటోంది. పూర్తిగా అధికారుల్ని నమ్ముకోకుండా ఓటర్లను కూడా నిఘాలో భాగస్వాములు చేసే ప్రక్రియకు తెరలేపింది. సివిజిల్ యాప్ లాంటి వినూత్న ఆవిష్కరణలు అందుకే అంటోంది ఈసీ. ఎన్నికల్లో జరిగే అక్రమాలపై ఫిర్యాదు చేసేందుకు ఎన్నికల సంఘం రూపొందించిన సివిజిల్ యాప్ పౌరుల చేతిలో బ్రహ్మాస్త్రంగా మారింది. ప్రస్తుతం ఈ యాప్ ఆధునీకరణతో పాటు ఫ్లయింగ్ స్క్వాడ్తో అనుసంధానం చేసింది. అక్రమాలకు సంబంధించి ఫోటో యాప్లో అప్లోడ్ చేస్తే 100 నిమిషాల వ్యవధిలో దర్యాప్తు చేసిన ఫిర్యాదుదారుడికి సమాచారం తెలియజేస్తారు. ఈ సమాచారం జిల్లా ఎన్నికల అధికారితో పాటు నియోజకవర్గ పరిధిలోని ఫ్లయింగ్ స్క్వాడ్కు చేరుతుంది. ఎవరైనా కోడ్ను ఉల్లంఘించినా వివిధ పార్టీల అభ్యర్థులు, నాయకులు ఓటర్లను డబ్బు, మద్యం, బహుమతులు వంటివిచ్చి ప్రలోభాలకు గురిచేసినా కూడా ఈ వివరాలను నేరుగా యాప్లో ఫిర్యాదు చేయవచ్చు. అలాగే ఎన్నికల ప్రచారంలో అనుమతులు లేకుండా లౌడ్ స్పీకర్ వాడడం, ఇతర నిబంధనలు ఉల్లంఘించిన, కుల మతాలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినా, ర్యాలీలు తీసినా ఈ యాప్లో ఫిర్యాదు చేసే అవకాశం కల్పించారు. స్మార్ట్ ఫోన్లలో సివిజిల్ యాప్లో కేంద్ర ఎన్నికల సంఘానికి కోడ్ ఉల్లంఘనపై నేరుగా ఫిర్యాదు చేయవచ్చు. స్మార్ట్ ఫోన్లలో సివిజిల్ యాప్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీ పరిధిలోని కోడ్ ఉల్లంఘనపై ఫోటో లేదా వీడియోలు యాప్లో అప్లోడ్ చేస్తే ఫిర్యాదు అందిన 10 నిమిషాల్లో ఎన్నికల అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని 100 నిమిషాల వ్యవధిలో దర్యాప్తు చేసి చర్యలు తీసుకుంటారు. ప్రజా ప్రాతినిధ్య చట్టంలో చాలా లొసుగులున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో కోరలున్న చట్టం రావాలి. ఒకసారి కోర్టు ద్వారా శిక్ష పడిన సిట్టింగ్, శాసన, పార్లమెంటు సభ్యుడి పదవి తక్షణమే రద్దు కావాలి. దీనిలో సభాపతి జోక్యం ఉండకూడదు. అలాగే తీవ్ర నేరారోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులు ఎన్నికల్లో 6 సంవత్సరాల వరకు పోటీ చేయకుండా చట్టంలో మార్పులు తీసుకురావాలి.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని సంక్షేమ పథకాల పేరుతో ఎలాంటి స్కీములు ప్రకటించవద్దు. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించే పథకాలకు నిధుల సమీకరణ గురించి స్పష్టంగా మేనిఫెస్టోలో తెలపాలి. ఇక చివరిగా ప్రజల్లో కూడా మార్పు రావాలి. ఓటును అమ్ముకునే సంస్కృతి పోవాలి. ప్రజలు ఓటు విలువ గ్రహించి మంచివారికి ఓటు వేసినప్పుడు మాత్రమే ప్రజాస్వామ్యానికి విలువ ఉంటుంది. పాలనలో అనుభవం ఉండి మచ్చలేని వారికి ప్రధాన ఎన్నికల కమిషనర్, ఇతర కమిషనర్లుగా నియమించేందుకు సుప్రీంకోర్టు సూచించిన త్రిసభ్య కమిటీ ప్రతిపాదన స్వాగతించాలి. కానీ ఇంతటితో సరిపోదు. పోలీస్ శాఖలో సంస్కరణలు కూడా కావాలి. ప్రజల్లో ఓటు అమ్ముకునే సంస్కృతి పోవాలి. ఇక ప్రజా ప్రాతినిధ్య చట్టంలో చాలా సవరణలు జరిగి నేర చరితులు ఎన్నికల్లో పాల్గొనకుండా చట్టం వచ్చినప్పుడు మాత్రమే ఎన్నికలు సజావుగా జరిగి ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది. కేవలం ఎలక్షన్ కమిషన్లో ప్రక్షాళన జరిగినంత మాత్రాన పెద్దగా మార్పులేమీ రావు. మొన్న మే 7వ తేదీన గుజరాత్లోని దాహోద్లో ఒక పోలింగ్ బూత్ను ఆక్రమించిన వారిని అక్కడి పోలీసులు వెంటనే పట్టుకున్నారు. ప్రజా ప్రాతినిధ్య చట్టం కింద ఎఫ్ఐఆర్ రాసి మరీ వారిని కటకటాల్లోకి నెట్టారు. నిర్దేశిత ఆర్పీఏ సెక్షన్ల కింద నేరం రుజువైన వారు 6 ఏళ్ల పాటు చట్టసభల సభ్యత్వానికి అనర్హులవుతారు. పోలింగ్ కేంద్రాల కబ్జా అనేది ఎన్నికల ఫలితాలను తారుమారు చేస్తుంది కాబట్టి అటువంటి సందర్భంలో విజేతపై అనర్హత వేటు వేయొచ్చని సుప్రీంకోర్టు సైతం గతంలో స్పష్టం చేసింది. ఎన్నికల ఆగడాలకు అడుగడుగునా కొమ్ము కాసి ప్రజాస్వామ్యాన్ని పరిహాసాల పాల్చేసిన పోలీసులు బాధ్యతలో కొనసాగేందుకు అర్హులు కానే కారు. ఆ మేరకు వారిపై కొరడా జులిపించడంతో పాటు ఓటర్లను భయపెట్టే ప్రయత్నం చేసిన నాయకులపైన ఉక్కుపాదం మోపాలి. నేరాభియోగాల నమోదు దశలోనే నేరచరిత నేతలపై అనర్హత వేటు వేయాలన్న లా కమిషన్ సిఫార్సుల అమలు రాజకీయ ప్రక్షాళనకు విశేషంగా తోడ్పడుతుంది. పార్టీల పెడపోకడలకు సమర్థంగా కళ్లెం వేసిన టీఎన్ శేషన్ ఎలక్షన్ కమిషన్ శక్తి సామర్థ్యాలను దేశానికి చాటి చెప్పారు. ఆయన తెగువే ఆదర్శంగా రాజ్యాంగబద్ధమైన కర్తవ్య దీక్షలో ఈసీ సదా నిక్కచ్చిగా వ్యవహరించాలి. అప్పుడే ప్రజాస్వామ్యంపై ప్రజా విశ్వాసం ఇనుమడిస్తుంది. ఎన్నికల కమిషన్ యొక్క లక్ష్యం ఏమిటి అంటే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్, అంటే స్వేచ్ఛగా, నిఖార్సుగా, నిక్కచ్చిగా, పక్షపాతం లేనటువంటి విధంగా ఎన్నికలు నిర్వహించడం అనేటువంటిది. కానీ ఆచరణకు వచ్చేసరికి ఇన్ని దశాబ్దాలు అవుతున్నా కూడా, అంటే బ్యాలెట్ బాక్సుల నుంచి ఈవీఎంల వరకు కూడా ఎక్కడో ఒక చోట ఎన్నికల కమిషన్ పూర్తిగా విఫలమవుతుందనే చెప్పాలి. స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి ఎన్నికల విధానాల్లో అనేక మార్పులొస్తున్నాయి. స్వయం ప్రతిపత్తి కలిగిన ఎన్నికల కమిషన్ ఎన్నికలు ఏవైనా పారదర్శకతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. టెక్నాలజీ వినియోగం పెరుగుతుండటంతో పారదర్శకత పెరుగుతోంది. ఎన్నికలంటే ఓ పెద్ద ప్రహసనమే. సాధారణ పౌరుల నుంచి అన్ని రాజకీయ పార్టీలు, అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది ఇలా అన్ని వర్గాల వారికి ఏదో ఒక రకంగా చేతి నిండా పనుంటుంది. ప్రధానంగా ఎన్నికల కమిషన్ కు కత్తి మీద సాము అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అలాంటి ఎన్నికలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటూ ఏ రాజకీయ పార్టీకి కూడా కించిత్ అనుమానం లేకుండా అన్నిటినీ నివృత్తి చేస్తూ అత్యంత పారదర్శకంగా నిర్వహించేందుకు ఏటేటా టెక్నాలజీని పెంచుతూ వస్తోంది. గతంలో ఓటరుగా నమోదు చేసుకోవాలంటే ఎలక్టోరల్ మేనేజ్మెంట్ సిస్టమ్ రాష్ట్ర పరిధిలో ఉండగా గతేడాది నుంచి కేంద్ర ఎన్నికల సంఘం ఈఆర్ఓ నెట్ పేర జాతీయ స్థాయిలో సాఫ్ట్వేర్ను ప్రవేశపెట్టారు. దీంతో దేశంలో ఎక్కడ ఉన్నా ఓటు నమోదు చేసుకునే అవకాశం వచ్చింది. ఎన్నికల బరిలో నిల్చునే అభ్యర్థులు పూర్తి వివరాలు, అఫిడవిట్, కేసుల వివరాలు, వారికి ప్రతిపాదించే సాక్షులతో పాటు అన్ని వివరాలను ఆన్లైన్లో పొందుపరుస్తారు. అంతేకాకుండా ఎన్నికల నిర్వహణలో ఉండే అధికారి మొదలుకొని ప్రతి ఒక్క ఆఫీసర్, సిబ్బంది వివరాలను ఆన్లైన్లో ఉంచుతున్నారు. అన్నిటికన్నా అత్యంత ప్రధానమైనది, అనేక అనుమానాలకు తావిచ్చేది, పలు ఆరోపణలొచ్చేది ఈవీఎంలో ఒకరికి ఓటేస్తే మరొకరికి పడుతుంది అనేది. అలాంటి అనుమానాలను పటాపంచలు చేస్తూ వీవీప్యాట్లను తీసుకొచ్చారు. ఓటు వేసిన వెంటనే తాము ఎవరికి ఓటు వేసింది 7 సెకండ్ల పాటు కనిపిస్తుంది. దీంతో ఎవరికీ ఎలాంటి అనుమానాలు లేకుండా పోయాయి. మొత్తం మీద ఎన్నికల్లో విప్లవాత్మకమైన మార్పులొస్తూ టెక్నాలజీని విరివిగా వినియోగిస్తుండటంతో పారదర్శకత పెరిగింది. ఇప్పటి వరకు పోస్టల్ బ్యాలెట్ విధానంతో అక్రమాలు జరుగుతున్నట్లు గుర్తించిన ఎన్నికల కమిషన్ దానిని సాధ్యమైనంత వరకు తగ్గించేందుకు చర్యలు చేపడుతోంది. పోస్టల్ బ్యాలెట్ స్థానంలో స్పాట్ బ్యాలెట్ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఎన్నికల విధులు నిర్వర్తించే ఉద్యోగులు తమ చివరి ట్రైనింగ్ రోజున అక్కడే బ్యాలెట్ పొంది అక్కడే బాక్స్లో వేయాల్సి ఉంది. పోస్టల్ బ్యాలెట్ పేపర్లు గతంలో అనేకసార్లు రాజకీయ నాయకుల చేతిలో కట్టలు కట్టలుగా ఉండగా ఈసారి ఆ అక్రమానికి చెక్ పడింది. ఇలా ఎన్నికల ప్రక్రియలో చాలా వరకు అక్రమాలకి తావు లేకుండా ఈసీ చిత్తశుద్ధితోనే ప్రయత్నిస్తోంది. కానీ పోలింగ్ రోజు రాజకీయ నేత ఆగడాలకి మాత్రం పూర్తి స్థాయిలో అడ్డుకట్టపడ్డం లేదు. రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి అధికారులు నిస్సహాయులుగా మారిపోతున్నారు.
పోలీసుల్ని కూడా బెదిరించి పని చేయించుకునే నేతలకు కొదవలేదు. ఎవరైనా నిజాయితీగా పనిచేసే ప్రయత్నం చేస్తే వారి నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసేలా తప్పుడు ఆరోపణలు చేసైనా తక్షణమే బదిలీ చేయించడంలో పార్టీలు ఆరితేరాయి. దీంతో పారదర్శక ఎన్నికలు ఎప్పటికప్పుడు కలగానే మిగిలిపోతున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుంచి ఫలితాలు వచ్చేదాకా ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుంది. ఈ కోడ్ ఉన్నన్ని రోజులు అన్ని అధికారాలు ఈసీకే ఉంటాయి. ప్రభుత్వాలు నామమాత్రమే. అయినా సరే ఈసీ పూర్తి స్థాయిలో యంత్రాంగాన్ని నియంత్రించలేకపోతోంది. ఎందుకంటే 4.5 పైగా ప్రభుత్వాలకి విధేయులుగా పనిచేసిన అధికారులు కొన్ని నెలలు మాత్రమే అధికారం చెలాయించే ఈసీని పెద్దగా పట్టించుకోవడం లేదు. సాంకేతికంగా ఎక్కడా దొరకకుండా కావలసిన పార్టీలకు నేతలకు సహకరించే ప్రయత్నం చేస్తున్నారు. ఎప్పుడైనా పొరపాటున దొరికిపోయినా లైట్ తీసుకుంటున్నారు. ఎలాగో కోడ్ ముగిశాక పాత పోస్టింగ్లు వస్తాయిగా అనే ధీమాతో బతికేస్తున్నారు. నేతలు కూడా ఈసీ అంటే ఏ మాత్రం భయపడడం లేదు. ఈసీ కేవలం ఎన్నికల నిర్వహణకు మాత్రమే తమపై చర్యలు తీసుకునే సీన్ ఉండదులే అనుకుంటున్నారు. ఎప్పుడైనా చర్యలు తీసుకున్నా కోడ్ ముగిసేదాకే కదా అని ఈజీగా తీసుకుంటున్నారు. ఈ సంగతి తెలిసినా ఈసీ కూడా కోడ్ ముగిశాక పోలింగ్ కేసుల గురించి ఆరా తీయడం లేదు. ఇదే రౌడీ నేతలకి వారికి వంతపాడే యంత్రాంగానికి వరంగా మారిందనడంలో ఎలాంటి సందేహమూ లేదు. ఎన్నికలు పారదర్శకంగా జరుగుతాయని జనం నమ్ముతారు. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రభుత్వాలు ఏర్పాటవుతాయని అనుకుంటారు. అదే విశ్వాసంతో ఉంటారు. కానీ కొందరు నేతలు చేస్తున్న పనులు స్వేచ్ఛాయుత ఎన్నికల ప్రక్రియని ప్రశ్నార్థకం చేస్తున్నాయి. ఎన్నికల్లో గెలవడం ముఖ్యమే. రాజకీయ పార్టీ అన్నాక పవర్లోకి రావడం కూడా ప్రధానమే. అందుకోసం ఓటర్లను మెప్పించాలి. అంతేకాని ఓటర్లను భయపెట్టి గెలవాలనుకోవడం అనుచితమే అవుతుంది. నేతలు మాత్రం ఉచితానుచితాలు ఎప్పుడో మర్చిపోయారు. గెలుపు కోసం ఏం చేసినా కరెక్టే అనుకుంటున్నారు. అసలు ఈసీ అనేది ఒకటి ఉందని, ఎన్నికల కోడ్ పాటించాలనే కనీస స్పృహ నేతల్లో అంతకంతకు కరువైపోతోంది. పోలింగ్ బూతుల్లోనే దౌర్జన్యం చేయడమే కాకుండా ఏకంగా ఈసీకే హెచ్చరికలు జారీ చేసే నేతలు పుట్టుకొస్తున్నారు. ఈసీకి సర్వం సహా అధికారాలేం లేవని చట్టాలకి సొంత భాష్యాలు చెప్తున్నారు. ఈసీ కూడా మరీ కఠినంగా వ్యవహరించకపోవడం నేతలకు కాళ్లు తెచ్చిందనే వాదన వినిపిస్తోంది. రైల్వే కేసుల తరహాలో ఎన్నికల కేసుల్లోనూ విచారణ జరిగితే కాస్తైనా భయం ఉంటుందనే అభిప్రాయాలున్నాయి. కానీ ఎన్నికలప్పుడే అధికారం, ఎన్నికలు ముగియగానే మౌనమన్నట్టుగా ఉంది ఈసీ పరిస్థితి. అందుకే అధికారుల దగ్గర నుంచి నేతల వరకు అందరూ ఈసీని లైట్ తీసుకుంటున్నారు. నిజానికి ఈసీకి చాలా విచక్షణాధికారాలున్నాయి. ప్రధానిపై అయినా చర్యలు తీసుకునే అధికారం ఉంది. కానీ ఎన్నికల కమిషనర్లుగా పనిచేస్తున్న వారి నిజాయితీ, నిబద్ధత ఎప్పటికప్పుడు ప్రశ్నార్థకమే. ఎన్నికల కమిషనర్లని నియమించేది ప్రధాని. ఆయనపై ఈసీ చర్యలకు ఎలా తెగిస్తుందనే ప్రశ్నలు వస్తున్నాయి. సరే, ప్రధాని స్థాయి వారిపై కాకపోయినా మిగతా నేతలపై అయినా కఠిన చర్యలుంటున్నాయా అంటే లేవనే చెప్పాలి. కర్ణుడి చావుకి ఎన్ని కారణాలున్నాయో ఈసీ వైఫల్యానికి కూడా అన్నే కారణాలున్నాయని చెప్పి తప్పించుకోవడం అలవాటైపోయింది. ఓటర్లు ఓటేయాలని విస్తృత ప్రచారం చేస్తున్న ఈసీకి ఓటర్లు స్వేచ్ఛగా, నిర్భయంగా ఓటేసే వాతావరణం కల్పించాల్సిన బాధ్యత కూడా ఉంది. కానీ మొదటి పనిలో చాలా వరకు సఫలమవుతున్న ఈసీ రెండో పనికొచ్చేసరికి చేతులెత్తొస్తోంది. పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడమే మా పని, పోలింగ్ రోజు ఏం జరిగినా మీదే బాధ్యత అన్నట్టుగా ఉంది పరిస్థితి. ఇలాగైతే ఓటర్లు ధైర్యంగా ఓటేయడానికి ఎలా వస్తారని ప్రజాస్వామ్యవాదులు నిలదీస్తున్నారు. పోలింగ్ ఏజెంట్లను కిడ్నాప్ చేస్తారు, వారిపై హత్యా ప్రయత్నం చేస్తారు, ఓటర్లని భయపెడతారు, ప్రత్యర్థులకు ఓటేశారని ఇళ్లలోకి వెళ్లి మరీ కొడతారు. అసలు సీక్రెట్ ఓటింగ్లో ఎవరు ఎవరికి ఓటేశారో నేతలు ఎలా తెలుసుకుంటున్నారనేది పెద్ద బ్రహ్మ పదార్థం. ఇలాంటి ఘటనలే ఎన్నికల పారదర్శకతని ప్రశ్నార్థకం చేస్తున్నాయి. ఓటర్లను మెప్పించి ఓటు వేయించుకోవాల్సిన నేతలు వారిని నయానో భయానో లొంగదీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మాట వినకపోతే భౌతిక దాడులు చేస్తున్నారు, చంపినంత పని చేస్తున్నారు. ప్రాణం పోకపోయినా తీవ్ర గాయాలకు ఎవరు బాధ్యత వహిస్తారనేది ఎప్పటికీ ప్రశ్నగానే ఉంటోంది. ఓటేసిన పాపానికి కాళ్ళు చేతులు విరగ్గొట్టుకుని జీవోత్సవాలుగా మిగిలాలా అని ఓటర్లు ప్రశ్నిస్తున్నారు. పోలింగ్ రోజున హాలిడేగా ఎంజాయ్ చేసేవారికి ఏ గొడవ లేదు. ఎలాగోలా తిప్పలు పడి ఓటేద్దామనుకుంటే ఓటు పడేదాకా అడ్డంకులే. ఓటు వేశాక కూడా సురక్షితంగా ఉంటామనే గ్యారంటీ లేదు. చివరికి ఇతర ప్రాంతాల నుంచి ఎన్నో కష్టాలను వచ్చి పోలింగ్కి వస్తే వారిని ఓటేయకుండా ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఎవరి ఓటు వారు వేయడానికి ఏదో యుద్ధం చేసి గెలిచినంత ఫీలింగ్. ఇదేనా మన రాజ్యాంగ నిర్మాతలు కోరుకున్న ఎన్నికల ప్రక్రియ అంటే ఖచ్చితంగా కాదనే చెప్పాలి. అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా అందరికీ ఓటు హక్కు రావడానికి పోరాటాలు జరిగాయి. దశాబ్దాల సమయం పట్టింది. కానీ మన దేశంలో స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లోనే అందరికీ ఓటు హక్కు లభించింది. దీనికోసం పోరాటాలు చేయాల్సిన అవసరమే రాకుండా చేశారు మన రాజ్యాంగ నిర్మాతలు.
దేశంలో ప్రజాస్వామ్య దీపం కొడిగట్టకూడదని, ప్రపంచానికే మన ఎన్నికలు ఆదర్శం కావాలనే సదాశయంతో ఆ పని చేశారు. ఇప్పటికీ మన దేశంలో జరిగే ఎన్నికలు ప్రపంచానికి ఆశ్చర్యం కలిగిస్తున్నా పోలింగ్ అక్రమాలకు మాత్రం పూర్తి స్థాయిలో అడ్డుకట్ట పడకపోవడం ఆందోళన కలిగించే విషయమే. దీనికోసం ఈసీ తీసుకుంటున్న చర్యలు క్షేత్రస్థాయిలో సత్ఫలితాలు ఇవ్వడం లేదు. ఈసీ కూడా అక్రమాలకు అడ్డుకట్ట వేయడానికి కొత్త దారులు వెతకాల్సిన అవసరం కనిపిస్తోంది. కేవలం విధానాలు మార్చినంత మాత్రాన నేతల ఆగడాలు ఆగవని ఎప్పటికప్పుడు నిరూపితమవుతూనే ఉంది. దీనికోసం క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితుల్ని అర్థం చేసుకొని అందుకు అనుగుణంగా కార్యాచరణ తీసుకోవాలి. అవసరమైతే పోలింగ్ సిబ్బంది, ఓటర్ల నుంచి విస్తృత అభిప్రాయ సేకరణ చేయాలి. ఈసీకి మరిన్ని అధికారాలు, స్వయం ప్రతిపత్తి కోసం కొత్త చట్టాలు చేసేలా ప్రభుత్వాలపై ఒత్తిడి తేవాలి. దీనికోసం పౌర సంఘాల సాయం తీసుకోవచ్చు. మనసుంటే మార్గం లేకపోలేదని గతంలో స్టేషన్ లాంటి వాళ్ళు రుజువు చేశారు. ఇప్పుడు పెరిగిన సాంకేతికతను వాడుకొని అక్రమాలకు చెక్ పెట్టడం పెద్ద కష్టమేమీ కాదు. కాకపోతే కింది స్థాయి నుంచి పైదాకా నిబద్ధతను కాచుకోవడమే అత్యవసరంగా మారింది.